సో గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్ పై సర్కారు దండయాత్ర అంటూ చూస్తాం. సో ఇక్కడ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరు మీద ఇప్పుడు పేద ప్రజల ఇండ్లే కాకుండా, సో అక్కడ బస్తీలే కాకుండా ఇప్పుడు వారసత్వ సంపదను కూడా పెద్ద ఎత్తున దానిపైన అది కూడా నిర్వీర్యం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రణాళిక ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సంపదపై కన్నేసినటువంటి పొరుగు రాజ్యాలు నిలువరించేందుకు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించినటువంటి రక్షణ గోడకు రేవంత్ సర్కారు తీరుతో ముప్పు పొంచి ఉన్నది. మరాఠాల దాడుల కాలంలో మొఘల్ పాలకులు తలపెట్టిన ఈ రక్షణ గోడ నిర్మాణం కుతుబ్ షాహీల కాలంలో పూర్తయింది. చార్మినార్ చుట్టూ విస్తరించినటువంటి విద్యా, వైద్య, వాణిజ్య సముదాయాల మధ్య ఎదిగిన నగరానికి కాపు కాసిన రాతి గుండె ఇది. ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల నిర్లక్ష్యం, స్వార్థపరుల విధ్వంసంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి సిటీ వాల్కు మరణ శాసనం లిఖిస్తూ సర్కారు రివర్ బెడ్ మార్కు వేస్తున్నది. పరిరక్షించాల్సినటువంటి వారసత్వ కట్టడిపై ధ్వంస రచన చేస్తున్నది అంటూ చూస్తాం. సో ఇదొక గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి ఇది ఉందట. సో మనకు వాస్తవంగా మనకేం తెలియదు దీని గురించి. కాకపోతే ఈ ఉన్నదాన్ని కూడా ఇది ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది. దీన్ని కూడా విధ్వంసం చేసే దిశగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మూసీ సుందరీకరణ పేరిట చారిత్రక ధ్వంస రచన, నగరం చుట్టూ మొఘల్ అసఫ్ జాహీల రక్షణ కూడా, మూసీ నది అందాన్ని పెంచేందుకు కృషి చేసిన నిజాం, సిటీ కాలేజ్, హైకోర్టు, ఉస్మానియా దవాఖానా నిర్మాణం, ప్రజలకు వరంలా నిజాం కాలపు సుందరీకరణ పనులు, నేడు ప్రజలకు శాపంలా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటూ చూస్తా ఉన్నాం. సో 100% ఈ గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్ పైన సర్కారు ఈ మూసీ సుందరీకరణ పేరిట ఒక ధ్వంస రచన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ మార్కింగ్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి దాని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడడం ఇది ఒక పరిస్థితి. ఇదంతా కూడా గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్ అట మూసీ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉంటుంది. శత్రువులపై ఈటెలు బరిసెలతో దాడి చేసేందుకు అనుగా సిటీ వాళ్ళని ప్రత్యేక నిర్మాణం అంటూ చూస్తాను. సో సుందరీకరణం అంటే కూల్చడం కాదు, నిర్మించమని తెలుసుకొని కాంగ్రెస్ సర్కారు ప్రజలకు వరంలా నిజాం కాలం నాటి సుందరీకరణ పనులు, సిటీ కాలేజ్, హైకోర్టు, ఉస్మానియా దవాఖానా ఇలా అన్ని బ్యూటిఫికేషన్ కోసమే నేడు ప్రజలకు శాపంలా పరిణమించినటువంటి రేవంత్ సర్కారు తీరు అంటూ చూస్తాను. సో హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేస్తూ నదిలో చేపల్లా ఈ నగరాన్ని ప్రజలతో నింపమని కులీ కుతుబ్ షా దేవుడిని వేడుకున్నారు. మూసీలో చేపలు పెరిగినట్టే ఈ నగర జనాభా కూడా భారీగా పెరిగింది. వర్తకము అభివృద్ధిలో నడిచింది. ఎంతలా అంటే నగర వీధుల్లో ముత్యాల రాసులు పోసి అమ్మారు. పెరిగిన సంపదతో పాటే సౌదాలు పెరిగాయి. అంతకంతకు పెరుగుతున్నటువంటి ప్రజలను తల్లి కొడిలా కాపాడుకుంది. హైదరాబాద్లోని సిటీ వాల్ శతాబ్దాల పాటు ఈ నగరానికి కాపు కాసింది. ఓ సైనికుడిలా రక్షణగా నిలిచింది. అలాంటి చారిత్రక ఆ రాతి గోడ ఆనవాళ్లకు ఇప్పుడు పెద్ద ప్రమాదం వచ్చి పడింది. మూసీ నది సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ దందాకు తెగబడిన రేవంత్ ప్రభుత్వం చారిత్రక సిటీ వాల్ని ఆసరాగా చేసుకుని నిర్మించుకున్న పేదల ఇళ్లను ఖాళీ చేసి పోవాలని ఆదేశాలు జారీ చేస్తుంది. శతాబ్దాల పాటు నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ఈ రాతి గోడలో ఇప్పుడు కొన్ని ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. అవి కూడా రేపో మాపో కూల్చేందుకు రేవంత్ సర్కారు ఈరోజు పెద్ద స్కెచ్ వేసిందని తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఇదంతా సిటీ కాలేజ్ ఎదురుగా మూసీకి పక్కనే ఉన్నటువంటి సిటీ వాల్ ఆనవాళ్ళు. ఓకే, పురాణపూర్లో సిటీ వాల్పై పేదలు కట్టుకున్న ఇండ్లు, వాటి గోడలపై రివర్స్ బెడ్ మార్కు. పీట్ల బ్రిడ్జ్ సమీపంలో సిటీ వాల్పై నిర్మించిన ఓ చిన్న ఇల్లు. సిటీ వాల్పై ఎన్నో తరాలుగా ఉంటున్నటువంటి యాదవ్ కుటుంబం. సో ఈ ఆనుకొని ఉన్నటువంటి అస్లీ హైదరాబాద్. సో ఇదంతా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి 100% ఒక రియల్ ఎస్టేట్ మాఫియాను క్రియేట్ చేస్తూ ఎక్కడైతే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దుబ్బితేనంటే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ చారిత్రకమైన నగరానికి సంబంధించిన ఆనవాళ్ళం కూడా పూర్తిగా తీసివేస్తున్నట్టుగా కనబడతా ఉంది. కుతుబ్ షాల కాలంలో కట్టినటువంటి ఈ యొక్క గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి ఈ వాల్ని కూడా తీసివేసేటువంటి ఒక పెద్ద భారీ కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా తెలుస్తూ ఉంది క్లియర్గా. మరి ఏం చేస్తాడో ఏందో చూడాల్సిన అవసరం అవుతుంది. రేవంత్ రెడ్డి బుద్ధి మార్చుకోమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం, కానీ మార్చుకునే పరిస్థితిలో ఆయన కనబడతలేడు.